అస్మద్గురుభ్యో నమః. ఓం శ్రీ విష్ణు సహస్రనామంలోని 48వ శ్లోకం. ఓం యజ్ఞ యుజ్యో మహేద్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. యజ్ఞయుజ్యో మహేద్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. యజ్ఞం అంటే స్వామికి చాలా ఇష్టం. యజ్ఞయాగాదులలో ఆరాధించవలసిన పూజ్యుడు యుజ్యుడు అతడే. ఆరాధ్య దేవతలలో పరమారాధ్యుడు, పరమ పూజ్యుడు, పరమేజ్యుడు కూడా అతడే. యజ్ఞయాగాదులే కాక క్రతువులు, కర్మకాండలు, సదస్సులు అన్నింటికీ పరమావధి యజ్ఞనారాయణుడే. సాధువులు కోరుకునే సద్గతిని ప్రసాదించే ముక్తికారకుడు అతడే. తాను ముక్తుడు కాబట్టే ఇతరులకు ముక్తిని ప్రసాదించగల సామర్థ్యం అతనికి ఉంది. అతనికి అన్నీ తెలుసు. ఉత్తమమైన జ్ఞానము అతని సొత్తు. అతని జ్ఞానం కేవలం బుద్ధిగమ్యమే కాదు, చూచి ఆనందించదగిన సుందర దృశ్యం. అన్నింటినీ సమభావంతో చూసే సర్వదర్శి. దర్శించటమే సర్వదర్శన సారం. హరి ఓం తత్సత్. విష్ణు సహస్రనామంలోని 49వ శ్లోకం. ఓం సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృద్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః. ఓం సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృద్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః. ప్రపంచాన్ని పాలించే పరమేశ్వరుని పరిపాలనా దక్షత విలక్షణమైనది. మొదట దృఢమైన సంకల్పంతో ఆరంభించి తర్వాత తన ఆలోచనలు 10 మందికి నచ్చచెప్పి దానిలో ఉన్న సాధక బాధకాలను సమగ్రంగా సూక్ష్మంగా చర్చించి అప్పుడు ప్రజానీకానికి తన సంకల్ప సారాన్ని అందజేస్తాడు. అందరికీ ఆనందం కలగటమే ఆనందమయ ధ్యేయం. శరణని తన చరణములను సమీపించిన ప్రతి వ్యక్తికి ఆశ్రయం ఇవ్వటమే ఆ సుహృద్వరుని మహావ్రతం. అతిలోక సౌందర్యం, అంతులేని ఔదార్యం, అపరిమేయ పరాక్రమం అతని వ్యక్తిత్వానికి సమగ్రతను చేకూర్చుతాయి. అవసరమైనప్పుడు అరివర్గాన్ని చీల్చి చెండాడడంలో కూడా వెనుదీయడు. సహజంగా కోపిష్టి కాడు, కానీ కార్యసాధన కోసం కోపాన్ని ప్రదర్శిస్తాడు. కోపం వచ్చినా ఒళ్ళు తెలియనంత కోపం రాదు. కోపాన్ని అదుపులో పెట్టుకొని లోకం కళ్యాణం కోసమే దాన్ని ఉపయోగించుకునే శాంతమూర్తి విష్ణుమూర్తి. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణాయ. హరి ఓం తత్సత్.